హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో ఎంతో ఈజీగా టేస్టీగా ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో నేను చూపిస్తాను, ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఉసిరికాయలని 2-3 సార్లు వాష్ చేసుకుని ఒక క్లాత్ మీద అయితే చెమ్మ లేకుండా ఆరబెట్టుకోండి. తర్వాత పొయ్యి మీద డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుని ఉసిరికాయలు అన్నీ కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న అన్నిటిని కూడా సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఉసిరికాయ పచ్చడినే కాదు, ఏ పచ్చడైనా సరే నిలవ పచ్చడి పెట్టుకున్నప్పుడు వాటర్ చెమ్మన్నది అసలు తగలనివ్వకూడదు. అప్పుడైతేనే మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది అనమాట. తర్వాత మిగిలిన అన్నిటిని కూడా ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, మొత్తం అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా సరే ఇవి స్లోగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకుని కొద్దిగా బరకగా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత అందులో కావాల్సినంత సాల్టు అండ్ కారం, నేను తక్కువ ఉసిరికాయలు క్వాంటిటీలో పెడుతున్నాను కాబట్టి 1 గ్లాసు కారం అయితే పెట్టుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత పల్లీల నూనె ఉంటుందిగా, అది కాచుకుని వేసుకోవాలి. మొత్తం ఇవన్నీ కూడా మొత్తం అంతా మిక్స్ చేసుకుని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు అన్నిటిని కూడా వేసి ఒకసారి 2 సార్లు కలుపుకోవాలి. తర్వాత ఈ పచ్చడి అంతా మునిగేదాకా కూడా మనం వేరుశెనగ నూనె ఉంటుందిగా, అది కాచుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉండగా ఆయిల్ అయితే పచ్చడి మునిగేదాకా వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం పచ్చడిలోనే నూనె లేదా కారం ఈ 2 ఈక్వల్గా ఉంటేనే ఎంతో టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. మనం ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటూ ఉంటే ఒక 6 నెలల దాకా నిల్వ ఉంటుంది. బయట ఉంటే 6 నెలల దాకా ఉండదు, ఒక 3 మంత్స్ లేదా 2 మంత్స్ అలా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం దాకా ఉండొచ్చు, లేదంటే 6 నెలల దాకా ఉండొచ్చు. ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.